दिन पे दिन बदसूरत होते जा रहा हूँ मैं। इसकी वजह क्या है पता है? गरीबी। शेर मेरा पुराना वाला था ना, एक कि गरीब है तो वो कैसे खूबसूरत है, कोई एक अमीर शख्स बताओ जो बदसूरत है। हमारी गाली भी शायरी लगेगी दुनिया को, हमें बस थोड़ी सी दौलत की जरूरत है। ఎగ్జాక్ట్లీ. అర్థం కాకుంటే నేను తెలుగులో చెప్తా, వినండి. కాన్సెప్ట్ ఈస్ పైసలు సంపాదించండి. ఎవరి దగ్గర డబ్బులు లేవనుకో, వాడు కొంచెం హ్యాండ్సమ్ ఉన్నా కూడా వాడి దగ్గర ఏముంది అని అంటారు. ఒక రిచ్ పర్సన్ అగ్లీగా ఉన్నా కూడా వాడి యాటిట్యూడ్ని స్టైల్ అంటారు, వాడి యారగెన్స్ని పర్సనాలిటీ అంటారు. లేనోడికి యాంగర్ ఉంటే అది యాటిట్యూడ్ ప్రాబ్లం అంటారు. అదే ఉన్నోడు ఇంకేదన్నా చెప్పిండు అనుకో, అది పోయట్రీ లాగా ఉంటుంది వాళ్ళకి. ఖాళీ జేబు ఉంటే ఒకళ్ళని నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడం కూడా కష్టమైపోతుంది. ఈ జనరేషన్లో మనీ ఉంటేనే అన్నీ అవుతాయి బ్రదర్. పైసలు సంపాదించినాకనే పెళ్లి చేసుకోవాలా, తర్వాత చేసుకోవద్దా అంటే చేసుకోవాలి. ఎవడు సెటిల్ అయిపోయిన తర్వాత నేను చేసుకోడు. కాకపోతే నీకు ఆ విజన్ ఉండాలి, ఇద్దరి సేమ్ మైండ్ ఉండాలి, ఆ మైండ్ సెట్ మ్యాచ్ కావాలి. ఓకే, గ్రోత్ మెంటాలిటీ ఉండాలి. సో అది ఉంటే నువ్వు ఎప్పుడైనా గ్రో అవుతావు. పైసలు ఉంటే అందం వస్తుంది, మాటకి వాల్యూ పెరుగుతుంది, జనాల్లో రెస్పెక్ట్ పెరుగుతుంది. బేసికల్గా ఇవన్నీ అవసరం లేదు ఓ వేరే కంట్రీలు ఉంటే. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇవి మ్యాండేటరీ. పైసలు ఉంటేనే అన్నీ అవుతాయి, లేకుంటే లేదు. నువ్వు ఒక కేటగిరీకి రీచ్ అయిపోయిన తర్వాత జనాలందరూ కళ్ళతోటి చూడరన్నమాట, దీంతో చూస్తారు. అప్పుడు ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. సో మనీ సంపాదించండి, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ సంపాదించండి. See you.